శ్రీరామ నవమి అంటే ఏమిటి? ఎందుకు జరుపుకుంటాం? కేవలం ఒక పండుగ కాదు, అది ధర్మానికి పుట్టినరోజు, సత్యానికి జన్మదినం. శ్రీరాముడు ఎందుకు అవతరించాడు? ఆయన కథలో ఉన్న నిజమైన అర్థం ఏమిటో మనం తెలుసుకుందాం. త్రేతాయుగంలో అయోధ్య అనే మహానగరం ఉండేది. ఆ నగరాన్ని దశరథ మహారాజు ఎంతో ధర్మంతో పాలించేవాడు. ప్రజలు సుఖశాంతులతో జీవించేవారు. కాని రాజు మనసులో ఒక బాధ ఉండేది. ఆయనకి సంతానం లేదు. ఆ బాధతో మహర్షుల సలహా తీసుకుని పుత్రకామేష్టి యాగం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. యాగం పూర్తయ్యాక అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఒక దివ్యమైన పాయసమిచ్చాడు. దశరథుడు ఆ పాయసాన్ని తన భార్యలైన కౌసల్య, కైకేయి, సుమిత్రలకు పంచాడు. చైత్రమాసం శుక్లపక్ష నవమి రోజున శ్రీరాముడు జన్మించాడు. ఆ రోజు అయోధ్య అంతా ఆనందంతో నిండిపోయింది. దేవతలు ఆశీర్వదించారు. సంగీతం, నృత్యాలు, ఉత్సవాలు జరిగాయి. చిన్నప్పటి నుంచే రాముడు వినయం, నిజాయితీ, ధర్మానికి ప్రతిరూపంగా ఎదిగాడు. గురువు విశ్వామిత్ర మహర్షితో కలిసి యజ్ఞాలను రక్షించాడు. అసురులను సంహరించాడు. ప్రపంచం ఆయనలో ఉన్న మహత్వాన్ని గుర్తించింది. మిథిల నగరంలో సీతాదేవి స్వయంవరం జరిగింది. శివుడి మహాధనస్సును ఎవరైతే ఎత్తి వంగిస్తారో వారికే సీతాదేవిని ఇస్తామని ప్రకటించారు. రాముడు ఆ ధనస్సును సులభంగా ఎత్తి దానిని విరిచాడు. అలా సీతారాముల వివాహం జరిగింది. అయితే జీవితం ఎప్పుడూ సులభం కాదు. కైకేయి ఇచ్చిన వరాల వల్ల రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్లాల్సి వచ్చింది. రాజ్యాన్ని వదిలి సీతాదేవి లక్ష్మణుడితో కలిసి అడవికి వెళ్లాడు. అది త్యాగానికి, ధర్మానికి గొప్ప ఉదాహరణ. అడవిలో జీవిస్తూ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. కాని రాముడు ఎప్పుడూ ధర్మాన్ని వదలలేదు. ఒకరోజు లంకాధిపతి రావణుడు మాయ చేసి సీతాదేవిని అపహరించాడు. అది రాముడి జీవితంలో పెద్ద పరీక్ష. కాని ఆయన దిగులు పడలేదు. హనుమంతుడు, వానరసేన సహాయంతో సీతాదేవిని వెతికాడు. హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్లి సీతాదేవిని కనుగొన్నాడు. తరువాత రాముడు వానరసేనతో కలిసి లంకపై దాడి చేశాడు. అది ధర్మం మరియు అధర్మం మధ్య జరిగిన మహాయుద్ధం. బాణాలు, గర్జనలు, యుద్ధధ్వనులతో ఆకాశం కంపించింది. చివరికి రాముడు రావణుడిని సంహరించాడు. అది కేవలం ఒక యుద్ధం కాదు, చెడుపై మంచికి విజయం, అహంకారంపై ధర్మానికి విజయం. సీతాదేవిని తిరిగి తీసుకుని అరణ్యవాసం పూర్తి చేసిన తర్వాత రాముడు అయోధ్యకు తిరిగి వచ్చాడు. ప్రజలు ఆనందంతో స్వాగతం పలికారు. దీపాలతో నగరాన్ని అలంకరించారు. రామరాజ్యం ప్రారంభమైంది. ధర్మం, న్యాయం, ప్రేమతో నిండిన పాలన. ప్రజలు సంతోషంగా జీవించారు. అందుకే శ్రీరామనవమి అంటే కేవలం రాముడి జన్మదినం కాదు, అది మనకు ఒక పాఠం. మన జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా ధర్మాన్ని వదలకుండా ముందుకు సాగాలని చెప్పే రోజు. రాముడు మనకు చూపించిన మార్గం నిజం, ప్రేమ, త్యాగం. ఇవే మన జీవితాన్ని గొప్పగా చేస్తాయి. మనము కూడా రాముడిలా జీవించడానికి ప్రయత్నిస్తే మన జీవితం సార్థకమవుతుంది. జై శ్రీరామ్. మీకు శ్రీరాముడు అంటే ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ కామెంట్లో జై శ్రీరామ్ అని పెట్టండి ఫ్రెండ్స్.